మీరు ఎంత గెంజుకున్నా ఫెన్సింగ్ వేసి చూపిస్తాం. ఇది మా భూమి, మీరు దాటలేరు. ఫెన్సింగ్ పూర్తి అవుతుంది, ఎవరి అభ్యంతరాలు లెక్క చేయం. మేము వెనక్కి తగ్గం. ఒకవైపు తుపాకుల మోత, మరోవైపు అర్ధరాత్రి చీకటిలో నిశ్శబ్దంగా సాగే చొరబాట్లు, ఇంకోవైపు దేశ సార్వభౌమత్వాన్ని కాపాడేందుకు భారత్ నిర్మిస్తున్న ఉక్కు కంచె. సరిగ్గా ఇలాంటి హై వోల్టేజ్ వాతావరణాన్ని ఆసరాగా చేసుకుని అంతర్జాతీయ వేదికపై ఒక పెను తుఫాను సృష్టించే ప్రయత్నం జరిగిందండి. అంతర్జాతీయ చట్టాల ప్రకారం తన భూభాగంలో రక్షణ గోడలు లేదా కంచెలు నిర్మించుకునే పూర్తి సార్వభౌమాధికారం మన భారతదేశానికి ఉంది. దీన్ని ఆపడానికి ఐక్యరాజ్య సమితికి ఎలాంటి చట్టపరమైన హక్కు లేదండి. మరి అలాంటప్పుడు అసలు భారత్ బంగ్లాదేశ్ సరిహద్దుల్లో వివాదం ఎందుకు వస్తుంది? బంగ్లాదేశ్ ఎందుకు అభ్యంతరాలు వ్యక్తం చేస్తుంది? రండి, దీని వెనుక ఉన్న అసలైన సాంకేతికత, దౌత్యపరమైన కారణాలను అర్థం చేసుకుందాం. మన తెలుగులో ఒక సామెత ఉందండి, వేరు ఒకటి అయితే పువ్వు ఒకటి వస్తుందా అని. సరిహద్దు వివాదానికి కారణం ఐక్యరాజ్య సమితి కాదు, 1975 నాటి ఒక పాత ద్వైపాక్షిక ఒప్పందం. భారత్ బంగ్లాదేశ్ దేశాల మధ్య 1975లో జరిగిన బోర్డర్ గైడ్లైన్స్ ఒప్పందం ప్రకారం అంతర్జాతీయ సరిహద్దు రేఖకు 150 గజాల లోపల ఇరు దేశాలు ఎలాంటి శాశ్వత రక్షణ నిర్మాణాలు లేదా సైనిక బంకర్లు చేపట్టకూడదు. దీనిని నో మ్యాన్స్ ల్యాండ్ లేదా బఫర్ జోన్ అని అంటారు. అయితే భారతదేశం తన సరిహద్దును రక్షించుకోవడానికి, అక్రమ చొరబాట్లను ఆపడానికి సరిహద్దు వెంబడి సింగిల్ రో ఫెన్సింగ్ నిర్మిస్తోంది. కొన్ని భౌగోళిక కారణాల వల్ల నదులు లేదా గ్రామాలు సరిహద్దుకు ఆనుకొని ఉండడం వల్ల భారత్ కొన్ని చోట్ల ఈ 150 గజాల లోపలే కంచె వేయాల్సి వస్తుందండి. ఇక్కడే బంగ్లాదేశ్ బోర్డర్ గార్డ్స్ అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ఇది 1975 ఒప్పందానికి విరుద్ధమని వారు వాదిస్తున్నారు. అయితే ఈ సమస్యను పరిష్కరించడానికి ఇరు దేశాల రక్షణ దళాలు నిరంతరం ఫ్లాగ్ మీటింగ్స్ నిర్వహిస్తూనే ఉన్నాయి. డైరెక్టర్ జనరల్ స్థాయి చర్చల్లో కూడా ఈ అంశం ప్రధానంగా వస్తుంది. భారతదేశం బంగ్లాదేశ్ ప్రభుత్వానికి స్పష్టంగా వివరిస్తుంది, మేము నిర్మిస్తున్నది శత్రువులపై దాడి చేయడానికి కాదు, చొరబాట్లు మరియు స్మగ్లింగ్ను అరికట్టడానికి మాత్రమే అని. ఇందులో ఎలాంటి ఆక్రమణ ఉద్దేశం లేదు. కాబట్టి ఈ వివాదం పూర్తిగా భారత్ బంగ్లాదేశ్ మధ్య ఉన్న ద్వైపాక్షిక సమస్య తప్ప ఇందులో ఐక్యరాజ్య సమితి ప్రమేయం ఏమాత్రం లేదు. ఫ్రెండ్స్, భారత్ బంగ్లాదేశ్ సరిహద్దు ప్రపంచంలోనే 5వ అతిపెద్ద అంతర్జాతీయ సరిహద్దు. దీని మొత్తం పొడవు 4096 కిలోమీటర్లు. వినడానికి ఇది కేవలం ఒక నంబర్లా అనిపించవచ్చు, కానీ ఇక్కడి భౌగోళిక పరిస్థితులు అత్యంత సంక్లిష్టమైనవి. ఈ 4096 కిలోమీటర్లలో సుమారు 1116 కిలోమీటర్లు కేవలం నదులు, చిత్తడి నేలలు, పర్వత ప్రాంతాలే ఉన్నాయి. బ్రహ్మపుత్ర, పద్మ, సూర్మ వంటి నదులు వర్షాకాలంలో తమ ప్రవాహ మార్గాలను మార్చుకుంటూ ఉంటాయి. నది మధ్యలో సరిహద్దు ఉన్నప్పుడు, వరదలు వచ్చినప్పుడు కంచెలు కొట్టుకుపోతాయి. ఇలాంటి నదీ ప్రాంతాలను రివరైన్ బార్డర్ అని అంటారు. ఇక్కడ భౌతికమైన ముళ్ళ కంచె వేయడం అసాధ్యం. దీనివల్ల చొరబాటుదారులు, స్మగ్లర్లు ఈ నదీ మార్గాలను ఆసరాగా చేసుకుని భారత్లోకి ప్రవేశిస్తున్నారు. ఈ భౌగోళిక సవాలును తిప్పికొట్టడానికి భారత హోం మంత్రిత్వ శాఖ ఒక సరికొత్త వ్యూహాన్ని అమలు చేస్తోంది. భౌతికమైన కంచె వేయడం సాధ్యం కాని చోట స్మార్ట్ ఫెన్సింగ్ లేదా సమగ్ర ఇంటిగ్రేటెడ్ బోర్డర్ మేనేజ్మెంట్ సిస్టమ్ను ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో ముళ్ళకంచె ఉండదండి, దానికి బదులుగా అండర్ వాటర్ సెన్సార్లు, లేజర్ కిరణాలు, థర్మల్ ఇమేజింగ్ కెమెరాలు, రాత్రి వేళల్లో కూడా చూడగలిగే అత్యాధునిక నిఘా వ్యవస్థలు ఉంటాయి. నది గుండా లేదా చిత్తడి నేలల గుండా ఎవరైనా సరిహద్దు దాటడానికి ప్రయత్నిస్తే ఈ సెన్సార్లు వెంటనే సమీపంలోని BSF కంట్రోల్ రూమ్కు అలర్ట్ పంపుతాయి. సాంకేతికతతో సరిహద్దులను అభేద్యంగా మార్చడంలో భారత్ సాధిస్తున్న అతిపెద్ద విజయం అండి ఇది. మన తెలుగులో ఒక సామెత ఉంది, కంచె లేని చేను, కాపలా లేని ఇల్లు ఒకటే అని. సరిహద్దుకు గట్టి కంచె లేకపోతే దేశ భద్రతకే ముప్పు వాటిల్లుతుంది. భారత్ బంగ్లాదేశ్ సరిహద్దుల వెంబడి భారతదేశం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు 3 రకాలుగా ఉన్నాయండి. మొదటిది అక్రమ చొరబాట్లు, రెండవది పశువుల అక్రమ రవాణా, మూడవది నకిలీ కరెన్సీ మరియు డ్రగ్స్ స్మగ్లింగ్. గత కొన్ని దశాబ్దాలుగా సరిహద్దుల్లో ఉన్న కొన్ని బహిరంగ ప్రాంతాలను వాడుకొని అంతర్జాతీయ స్మగ్లింగ్ సిండికేట్లు కోట్ల రూపాయల అక్రమ వ్యాపారాన్ని సాగిస్తున్నాయి. భారతదేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయడానికి నకిలీ నోట్లను సరఫరా చేయడంలో ఈ సరిహద్దు ఒక ప్రధాన మార్గంగా మారింది. అందుకే భారత ప్రభుత్వం ఈ అక్రమ నెట్వర్క్లన్నింటినీ శాశ్వతంగా అడ్డుకట్ట వేయాలని నిశ్చయించుకుంది. అధికారిక గణాంకాల ప్రకారం 4096 కిలోమీటర్ల మొత్తం సరిహద్దుల్లో ఇప్పటి వరకు దాదాపు 79% కంటే ఎక్కువ మేర భౌతిక కంచె నిర్మాణం పూర్తి అయిపోయింది. మిగిలిన ప్రాంతాలలో కూడా పనులు వేగంగా జరుగుతున్నాయి. ఎప్పుడైతే భారత రక్షణ దళాలు ఈ స్మగ్లింగ్ సిండికేట్లపై ఉక్కుపాదం మోపాయో అప్పుడు సరిహద్దు అవతలి వైపు ఉన్న కొన్ని స్వార్థ శక్తులకు ఇబ్బందిగా మారిపోయింది.
అందుకే వారు ఈ రక్షణ కంచెను ఒక పెద్ద వివాదంగా మార్చడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ దేశ భద్రత విషయంలో భారత్ ఎవరి ఒత్తిడికి లొంగే ప్రసక్తే లేదు. పొరుగు దేశాలతో సంబంధాలు ఎప్పుడూ ఒకేలా ఉండవండి. బంగ్లాదేశ్ అంతర్గత రాజకీయాల్లో వచ్చే మార్పులు మన సరిహద్దు భద్రతపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపిస్తాయి. బంగ్లాదేశ్లో భారత్ అనుకూల ప్రభుత్వం ఉన్నప్పుడు సరిహద్దు వివాదాలు దౌత్యపరంగా చాలా సులువుగా పరిష్కారమయ్యాయి. రెండు దేశాల మధ్య కుదిరిన ల్యాండ్ బౌండరీ అగ్రిమెంట్ LBA దీనికి ఒక గొప్ప ఉదాహరణ. కానీ బంగ్లాదేశ్ రాజకీయ సమీకరణాలు మారినప్పుడు అక్కడ ఉన్న కొన్ని తీవ్రవాద మరియు భారత్ వ్యతిరేక శక్తులు తమ రాజకీయ పబ్బం గడుపుకోవడానికి ప్రజల్లో భారతదేశం తమను ఆక్రమించుకుంటోంది అనే ఒక తప్పుడు భయాన్ని, ప్రాపగండాన్ని వ్యాప్తి చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుత సరిహద్దు కంచె వివాదాన్ని కూడా అక్కడి కొన్ని వర్గాలు రాజకీయ అస్త్రంగా వాడుకుంటున్నాయి. కానీ భారతదేశానికి ఒక స్పష్టమైన విదేశాంగ విధానం ఉంది. ఇరుగు పొరుగు బాగుంటేనే ఇల్లు ప్రశాంతంగా ఉంటుంది అనే నినాదంతో భారత్ నడుస్తుందండి. బంగ్లాదేశ్ ఆర్థిక వృద్ధికి, ఆపద సమయాల్లో ఆహార ధాన్యాలు, విద్యుత్, మందులు అందించడంలో భారత్ ఎల్లప్పుడూ ఒక పెద్ద అన్నయ్యలా సహాయం చేస్తూనే వచ్చింది. అయితే స్నేహం వేరు, దేశ రక్షణ వేరు. సౌత్ బ్లాక్ మరియు జాతీయ భద్రతా సలహాదారు ఈ విషయంలో చాలా స్పష్టంగా ఉన్నాయి. అంతర్జాతీయ నియమాలను గౌరవిస్తూనే దేశ సార్వభౌమాధికారానికి మరియు పౌరుల భద్రతకు భంగం కలిగించే ఎలాంటి చర్యలైనా కఠినంగా ఎదుర్కొంటాం. సరిహద్దు కంచె ప్రాజెక్టును ఎట్టి పరిస్థితుల్లోనూ పూర్తి చేస్తాం. కేవలం బంగ్లాదేశ్ సరిహద్దు మాత్రమే కాదు, భారతదేశం తన అన్ని అంతర్జాతీయ సరిహద్దులను అభేద్యంగా మారుస్తుంది. భారత్ పాకిస్తాన్ సరిహద్దుల్లో దాదాపు 93% కంటే ఎక్కువ కంచె పనులు పూర్తయ్యాయి. అలాగే చొరబాట్లను మరియు అంతర్గత అల్లలను అరికట్టడానికి భారత్ మయన్మార్ సరిహద్దుల్లో కూడా ఫ్రీ మూమెంట్ రెజీమ్ను రద్దు చేసి మొత్తం సరిహద్దుకు కంచె వేయాలని కేంద్ర ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. దీనిని ఢిల్లీ యొక్క మల్టీ ఫ్రంట్ యాక్షన్ ప్లాన్గా అభివర్ణించవచ్చండి. అంతర్జాతీయ సరిహద్దుల వెంబడి గస్తీని పెంచడం, అత్యాధునిక డ్రోన్ల ద్వారా నిఘా పెంచడం మరియు సరిహద్దు రక్షణ దళాలకు పూర్తి స్వేచ్ఛను ఇవ్వడం ద్వారా భారతదేశం తన అంతర్గత భద్రతను అత్యంత పటిష్టం చేసుకుంది. మన భద్రతా సంస్థలు 24 గంటలు అప్రమత్తంగా ఉంటూ దేశాన్ని కాపాడుతున్నాయి. ఈ మొత్తం భౌగోళిక రాజకీయ పరిణామాలను చూసిన తర్వాత మనకు అర్థమయ్యే నిజం ఒక్కటే: సరిహద్దుల్లో వివాదాలు ఉన్నాయి, వాటిపై చర్చలు జరుగుతున్నాయి, కంచె నిర్మాణం కూడా వేగంగా సాగుతుంది. కానీ సోషల్ మీడియాలో వస్తున్నట్టుగా ఐక్యరాజ్య సమితి ఆంక్షలు విధించడం, యుద్ధ వాతావరణం నెలకొనడం వంటివన్నీ కేవలం కల్పిత వార్తలు మాత్రమే. ఫ్రెండ్స్, ఇంతటితో అయితే మన వీడియో ముగుస్తుంది. ఈ సమాచారం మీకు నచ్చితే ఇప్పుడే ఈ వీడియోని లైక్ చేయండి మరియు నిజాలు అందరికీ తెలిసేలా షేర్ చేయండి. అంతర్జాతీయ రాజకీయాలు, దేశ భద్రతకు సంబంధించిన ఇలాంటి 100% నిజమైన మరియు విశ్లేషణాత్మకమైన నివేదికల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి సరిహద్దు రక్షణను మరింత పటిష్టం చేయడానికి భారతదేశం ఇంకా ఎలాంటి చర్యలు తీసుకోవాలి అని మీరు అనుకుంటున్నారు? మీ విలువైన అభిప్రాయాలను కింద కమెంట్ బాక్స్లో తెలియజేయండి. జై శ్రీరామ్.